తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సంబంధించిన ఒక ప్రధాన సమస్య. అది సోషల్ మీడియాలో ఒక పత్రికలో వచ్చిన వార్త. సోషల్ మీడియాలో దానికి ఫోటోలు పోలీసు వాళ్ళు సంబంధిత మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఫోటోలను యాడ్ చేసి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వైరల్ ఏదో ఒకసారి చూపిద్దాం. ఇక్కడ చూడండి ఫోటో. 24 గంటలలో బిజీగా ఉండే పోలీసులు తమకు రావాల్సిన ఒక్కొక్కరికి దాదాపు 3 లక్షల పైచీలకు బకాయిలు ప్రభుత్వం నుంచి ఇప్పించాల్సిందిగా మంత్రుల చుట్టూ తిరుగుతూ అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు. ఈ ఫోటోలతో ఇక్కడ మ్యాటర్ ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కరువు భత్యము కరువే, ఉద్యోగులకు సర్కారు బాకీ 900 కోట్లు, డిఏ బకాయిలే చెల్లించని కాంగ్రెస్ సర్కార్, 9 నెలల నుంచి జమ కాని డిఏ ఏరియర్స్, తీవ్రంగా నష్టపోతున్న సిపిఎస్ ఉద్యోగులు. ఇది నమస్తే తెలంగాణ డెడ్ లైను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 21వ తేదీన ఇది పత్రిక అంటే 22వ తేదీన ప్రచురణ అయింది. ఈ డేట్ లైన్ చూడండి. అయితే ఇందులో కొన్ని అంశాలు వాళ్ళు తెలియజేయలేదు. ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ చెల్లించని కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు, కానీ గత ప్రభుత్వం నుంచే ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయంట. 3 ఏళ్ల నుంచి మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. సంబంధిత పోలీసు మిత్రులు 900 కోట్లు అంటే గత ప్రభుత్వంలో కూడా పెండింగ్లో ఉంది. ఆ అంశాన్ని ఈ పత్రికలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఏది ఏమైనా ఈ పోలీసులకు సంబంధించినది, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. డిఏ సరెండర్స్, డిఏ ఏరియర్స్, ఈ సమస్యలను ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేయాలని వారు కోరుతున్నారు. మరి ఈ అంశాలపైన కొద్దిగా మన డెప్త్కి వెళ్తే కూడా సంబంధించిన వారు కొంతమంది మంత్రులు ఈ పెండింగ్ బకాయిలను విడుదల చేపిస్తున్నారు అనేది ఆ పోలీసు మిత్రుల నుంచి వస్తున్న సమాచారం. మనకు చేపించుకున్నారు. మరి మన ఇక్కడ పాలమూరు జిల్లా నుంచి, ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ మంత్రులు వారి జిల్లాలకు సంబంధించిన ఈ పెండింగ్లు డిఏ సరెండర్స్, డిఏ ఏరియర్స్, ఈ బకాయిలను విడుదల చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక ముఖ్యమంత్రి గారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. మరి వారు మా పైన దృష్టి పెట్టి మా సమస్యను, మా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి అని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు, ముదిరాజు ముద్దుబిడ్డ వాకిడి శ్రీహరి గారు ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర నల్లమల టైగర్ కొడంగల్ కొదమసింహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పోలీసుల సమస్యలను, ఈ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు పదే కోరుతున్నారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా వారు కొంతమంది తెలియజేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వ పెద్దలు వీరి సమస్యను పరిష్కరించాలని పోలీసు మిత్రులు కోరుతున్నారు. నేను మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలి. ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళే విధంగా చూడాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు. సంబంధించిన వారు కొంతమంది మంత్రులు ఈ పెండింగ్ బకాయిలను విడుదల చేపిస్తున్నారు అనేది ఆ పోలీసు మిత్రుల నుంచి వస్తున్న సమాచారం. మనకు చేపించుకున్నారు. మరి మన ఇక్కడ పాలమూరు జిల్లా నుంచి, ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు
ఇద్దరు మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ మంత్రులు వారి జిల్లాలకు సంబంధించిన ఈ పెండింగ్లు డిఏ సరెండర్స్, టీఏ, డిఏ ఏరియర్స్ ఈ బకాయిలను విడుదల చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక ముఖ్యమంత్రి గారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. మరి వారు మా పైన దృష్టి పెట్టి మా సమస్యను, మా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి అని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు, ముదిరాజు ముద్దుబిడ్డ వాకిడి శ్రీహరి గారు ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర నల్లమల టైగర్ కొడంగల్ కొదమసింహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పోలీసుల సమస్యలను, ఈ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు పదే కోరుతున్నారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా వారు కొంతమంది తెలియజేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వ పెద్దలు వీరి సమస్యను పరిష్కరించాలని పోలీసు మిత్రులు కోరుతున్నారు. నేను మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలి. ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళే విధంగా చూడాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు.